పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీలో ఓ కీలక పాత్ర పోషించింది ప్రముఖ నటి శ్రియారెడ్డి. సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో భారీ తారాగణమే ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి ఓమీగా విలన్ క్యారెక్టర్ చేశారు. అలాగే అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిషోర్, వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్లో సందడి చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బాగా హైలైట్ అవుతోంది ఈమె. ఇటీవల జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఈ శ్రియారెడ్డిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆమె ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోతుందని, ఆమెతో గొడవ పెట్టుకోవాలంటే ఎవరైనా ఆలోచించాల్సిందే అని కొనియాడారు పవన్ కళ్యాణ్. అయితే ఈ అమ్మడి బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రశంసలు పొందిన శ్రియారెడ్డి ఎవరు, అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తెనే ఈ శ్రియారెడ్డి. భరత్ రెడ్డి 1978 నుంచి 81 వరకు టీమిండియా క్రికెటర్గా సేవలందించారు. అంతర్జాతీయ టెస్టులు, వన్డే మ్యాచ్లు కూడా ఆడారు. ఇక క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన చెన్నైలో క్రికెట్ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. దినేష్ కార్తిక్, లక్ష్మీపతి బాలాజీ తదితర టీమిండియా క్రికెటర్లు భరత్ రెడ్డి కోచింగ్లో రాటు తేలినవారే. ఇక శ్రియారెడ్డి విషయానికొస్తే మొదట విజయ్గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బుల్లితెరకు పరిచయమైంది. ఆపై వెండితెరపై సత్తా చాటింది. తమిళ్లో శ్రియారెడ్డి నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. ముఖ్యంగా విశాల్ నటించిన పొగరు సినిమా శ్రియారెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతోపాటు తెలుగులో అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు, సలార్ తదితర సినిమాల్లోనూ సందడి చేసింది ఈ బ్యూటీ. ఇక శ్రియారెడ్డి వ్యక్తిగత జీవిత విషయానికొస్తే పొగరు చిత్ర నిర్మాత, హీరో విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2008లో వీరి వివాహం జరిగింది. ఇక ఇప్పుడు ఓజీ సినిమాలో నటించింది శ్రియారెడ్డి. ఈ సినిమాలో ఆమె గీత అనే కీలక పాత్ర పోషించింది. సెట్స్ పై ఆమె యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు పవన్ కళ్యాణ్. అందుకే ఆమెకు నిండు సభలో మాటిచ్చారు. ఓజీలో శ్రియారెడ్డి హార్డ్ వర్క్ చూసి ముచ్చటేసిందని ఆమెను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే తనతో మళ్ళీ కలిసి నటించాలని శ్రియారెడ్డి కోరిందట. దీంతో ఆమె కోరికను పవన్ కళ్యాణ్ అంగీకరించారు. శ్రియారెడ్డికి మాటిస్తున్నాను, భవిష్యత్తులో ఖచ్చితంగా ఓ పవర్ఫుల్ పాత్రలో పవర్ఫుల్గా ఉండేలా ఆమెతో కలిసి నటిస్తాను అంటూ ఓజీ కాన్సర్ట్ సభలో ఆమెకు మాటిచ్చారు. శ్రియారెడ్డి ఇటీవల ప్రభాస్ నటించిన సలార్లో కూడా నటించింది. ఆమెకు ఇది వరుసగా రెండో భారీ తెలుగు చిత్రం. గతంలో ఆమె తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్తో పెద్ద ప్రాజెక్ట్స్లోనే అవకాశాలు దక్కించుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.